దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు ఎపిస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని అపోస్తలుడైన పౌలయ్య గారు మరి ఆ దినాల్లో అక్కడున్న ప్రజలతో మాట్లాడినట్టుగా మన ఈ పత్రిక ద్వారా తెలుసుకుంటాం. మరి పౌలు గారు వారిని ఉద్దేశించి మరి దినములు చెడ్డవి మరి అన్నప్పుడు మరి దేవుడు చేసిన ప్రతి దినము మంచిదని దేవుడు ఎంచాడు. దినములు చెడ్డవి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి ఈ దినాలు ఇలా ఉన్నాయి అని మనం చెప్పడానికి ఇష్టపడతాం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దేవునికి ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు. దేవుని దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలకు ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు మరి దేవుని తెలుసుకుంటున్నటువంటి మనకు అవి అభ్యంతరకరమైన దినాలుగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి దినాల్లో మీరున్నారు కాబట్టి మరి మీ ఆయుష్కాలము దినదినము దేవునికి దగ్గరైపోతూ ఉంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి సమయాన్ని ఎంత మాత్రమును మరి దుర్వినియోగము చేసుకోవద్దు. ఎలాగో పడితే అలాగో ఆ సమయాన్ని వృధా చేయొద్దని మరి ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మరి జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో యేసుప్రభు వారు పుట్టినప్పుడు మరి ఆ జ్ఞానులు ఎంతో తెలివితో మరి కొంత కాలము వరకు ఆయన్ని సమీపించలేనప్పుడు కొన్ని సంవత్సరములు పట్టిందని చరిత్రాధారంగా మనం తెలుసుకుంటాం. అయినా కానీ వారి విశ్వాసాన్ని వదలలేదు. ఎలాగైనా యేసుప్రభు వారిని చేరుకున్నట్లుగా మనం చరిత్రాధారంగా బైబిల్లో కూడా మనం తెలుసుకుంటాం. అలాంటి మంచి జ్ఞానుల వలె మనం ఉండి ఆయన దగ్గరగా ఉంటూ ఆయనతో నడుస్తూ మరి మనము ఆయన్ని చేరుకోవాలని ఆయన ఆశయున్నది. దినాలు ఎలా ఉన్నప్పటికీ మనము దేవునికి దగ్గరగా ఉంటే, మనము మన విశ్వాసంలో నిలకడగా ఉంటే, మన రక్షణను కాపాడుకుంటే మనము కూడా ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని చేరుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అలాంటి స్థితిగతులు మనకు ఉండాలని మరి దినములు చెడ్డగా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. అలాంటి మంచి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రతి దినము ప్రతి సమయము ఆయనతో జీవించి అనేకమైన మరి మేలులు లేదా మనము ఈ సమాజానికి మాదిరిగా మన కుటుంబానికి మాదిరిగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మంచి ధన్యత మన